వెల్కమ్ టు టాప్ స్టోరీ. నందమూరి కళ్యాణ్ రామ్ విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు మనవడు. నందమూరి వంశంలో మూడో తరం కథానాయకుల్లో ఒకడు. హైదరాబాద్లో నందమూరి హరికృష్ణ, లక్ష్మీకుమారి దంపతులకు 1978 జూలై నెల 5న హైదరాబాద్లో జన్మించారు. కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని సెయింట్ ఫాల్స్లో కొంతకాలం, విజయవాడలోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్లో కొంతకాలం చదువుకున్నారు. చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. కళ్యాణ్ రామ్ ఇంజనీరింగ్ తర్వాత వెంటనే సినిమాల్లోకి రావాలని అనుకున్నారు. అయితే తమ కుటుంబంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సంపాదించిన వ్యక్తి అప్పటి వరకు లేకపోవడంతో ఆ వ్యక్తి అతనే కావాలని కళ్యాణ్ రామ్ నాన్న హరికృష్ణ పట్టుబట్టడంతో మాస్టర్ పూర్తి చేశారు. 1998లో కళ్యాణ్ రామ్ బాలనటుడిగా తన బాబాయ్ నందమూరి బాలకృష్ణతో కలిసి బాలగోపాలుడు చిత్రంలో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2003లో తొలి చూపుల్లోనే చిత్రంతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే అభిమన్యు చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు వాణిజ్యపరంగా విఫలమయ్యాయి. 2005లో తన తాతగారైన ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆయన అతనొక్కడే చిత్రాన్ని నిర్మించారు. సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు వాణిజ్యపరంగానూ ఘన విజయం సాధించింది. ఆ తర్వాతి చిత్రాలైన అసాధ్యుడు, లక్ష్మీ కళ్యాణం మరియు విజయదశమి బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అయితే 2008లో విడుదలైన హరే రామ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 2009లో విడుదలైన జై భవ, 2010లో విడుదలైన కళ్యాణ్ రామ్ కత్తి చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. 2013లో భారతదేశపు మొట్టమొదటి 3D యాక్షన్ చిత్రంగా ప్రచారం పొందిన ఓం 3D చిత్రాన్ని రామ్ నిర్మించడమే కాకుండా అందులో నటించారు కూడా. ఈ చిత్రం 2013 వేసవి చివరిలో విడుదలైంది. భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం వాణిజ్యపరంగా విఫలమైంది. 2015లో రామ్ నటించిన పటాస్ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. అదే సమయంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కిక్ 2 అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 2015లో రామ్ ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం షేర్. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ నటించారు. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయలక్ష్మి పిక్చర్స్ నిర్మించింది. 2016లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం చిత్రంలో కళ్యాణ్ రామ్ అండర్ కవర్ జర్నలిస్ట్గా నటించడంతో పాటు ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 2018లో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే, నా నువ్వే చిత్రాలతో ప్రధాన పాత్రలు పోషించారు. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలలో తన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్రను పోషించారు. ఆ తర్వాత కేవి గుహన్ దర్శకత్వంలో శాలిని పాండే మరియు నివేదా థామస్లతో కలిసి 118 చిత్రంలో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు మంచి విజయాన్ని సాధించింది. అనంతరం గుజరాతీ భాషలో మంచి విజయాన్ని సాధించిన ఆక్సిజన్ అనే సినిమా హక్కులు కొని ఆ సినిమాను సతీష్ విఘ్నేశ దర్శకత్వంలో ఎంత మంచి వాడవురా అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా 2020లో విడుదలైంది. కళ్యాణ్ రామ్ 2023లో వచ్చిన డెవిల్ అనే ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆయన 2025లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నటించారు. అయితే ఇది వాణిజ్యపరంగా విఫలమైంది. అయితే ఆయన తదుపరి చిత్రం వెంకీ అనిల్ ఫై బ్లాక్ బస్టర్ చిత్రం పటాస్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో ఆయన మళ్ళీ జత కడుతున్న చిత్రం ఇది. ఇందులో ఆయన వెంకటేష్ దగ్గుపాటితో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. రామ్ 2006 ఆగస్టు 9న స్వాతిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం తన సవతి తల్లి, కుమారుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. వీరిద్దరూ ఒకే తండ్రి బిడ్డలు కావడంతో ఇద్దరి మధ్యన అపూర్వమైన అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది. తమ్ముడు తారక్ను కళ్యాణ్ రామ్ తమ్ముడు అని కాకుండా నాన్న అని పిలుస్తుంటారు. సో ఇవాళ టాప్ స్టోరీ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా మ్యాక్స్.